ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందరూ మేము ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆవకాయ సీజన్ వచ్చేసింది కదా. నేనైతే మా ఇంట్లో ఈరోజు అయితే కారపావు అయితే పెడుతున్నా. ఇంకో చూడండి, ఈ విధంగా రావాలంటే పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీకు చూపిస్తాను. మా సైడ్ అయితే ఇలాగే పెట్టుకుంటారండి. చాలా మంది అయితే పచ్చి ఆయిల్ పోసుకొని పెట్టుకుంటారు. నేనైతే పోపు చేసి పెడతా పచ్చడి. చూడండి ఈ విధంగా వచ్చింది. చాలా బాగుందండి. టేస్ట్ అయితే పర్ఫెక్ట్ కొలతలు మీకు నేనైతే ఒక గిన్నెతోనైతే కొలత వేసి చూపిస్తాను మీకు అన్ని ప్రతి ఒక్కటి. నేనైతే ఆయిల్ ఎక్కువ వాడనండి. మా సైడ్ అయితే ఆయిల్ ఎక్కువ ఎవరు పోసుకోరు. ఇంతే సరిపోయేటంతనే వేసుకుంటారు. ఇంకా ఆయిల్ పైన ఏంటి ఎదిగిన కొద్దీ ఇంకా పైనకి వచ్చేస్తుంది రోజు రోజుకి. ఇదైతే కారపావా అండి. మా సైడ్ అయితే కారపావా అంటాం మేము. ఓకేనా, మరి చూసేయండి. టేస్ట్ ముందుగా అయితే మనము కాయలు అయితే నానబెట్టుకున్నామండి. మా ఆయన అయితే ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిండు. ఒక కాయ వచ్చేసి 5 రూపాయలు అంట. బాగున్నాయి. పుల్లగా మాత్రం మంచిగా ఉన్నాయండి. కాయ కూడా ఫ్రెష్గా ఉంది. ఇంకా చెట్టు మీద నుంచి తెంపినట్టు పొద్దున్న పోయింది కదా, అందుకే ఇక ఫ్రెష్ కాయలు అయితే ఇచ్చారు. నేనైతే ఇప్పుడు వాటర్లో అయితే వేస్తున్నా. ఇంకా మనము అన్ని మసాలాలు రెడీ చేసుకున్నాక ఇంకా అప్పుడే వాటర్లో నుంచి తీసేసి ముక్క అనేది కొట్టించుకుంటారండి. ఇంకా అంతవరకు అయితే కొద్దిసేపు అయితే నీళ్ళలో నానేస్తున్నా. ఎందుకంటే ఇక పైన జీరి అంతా ఉంటుంది కదా, ఇదంతా పోతుంది మంచి నీళ్ళలో. చూడండి ఫ్రెండ్స్, ఇక నీళ్ళలో అయితే నానేసిన. బాగున్నాయి ఫ్రెష్గా, చెట్టు మీద కాయలట. ఇట్లా ఫ్రెష్గా దొరికితే పచ్చడి మంచిగా ఉంటుందండి. ఇప్పుడైతే ఇక పక్కన పెట్టేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇగో ఎండలో పెట్టేసిన ఎల్లిపాయలు, దొడ్డుప్పు, కల్లుప్పండి, మెంతులు, జీలకర్ర, ఆవాలు, సన్న ఆవాలండి. సన్న ఆవాలతోనే పెట్టుకోవాలి పచ్చడి. టేస్ట్ బాగుంటుంది, ఘాటు కూడా మంచిగా ఉంటుంది. ఇవి ఎండినాక పొడి అయితే చేస్తానండి. మంచిగా ఎండాలి. ఎండితే తొక్క అనేది ఖరాబ్ కాదు, సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఇంకా ఎల్లిపాయలకైతే మంచి నూనె కొంచెం సాల్ట్ కలిపి మంచిగా వీటికి రుద్దినండి. ఇంకా పొట్టు తొందరగా పోతుంది. మామిడికాయలు అయితే నీళ్ళల్లో నుంచి తీసేసి తుడిచానండి శుభ్రంగా. అయితే అన్నీ కాటన్ క్లాత్తో అయితే తుడిచాను శుభ్రంగా. ఇప్పుడైతే ఇవి ముక్కలు అయితే కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ముక్కలు అయితే కొట్టించాము. ఇంకొక కాటన్ క్లాత్తో అయితే ఇంక ముక్కలన్నీ తుడుచుకుంటూ ఒక గిన్నెలు అయితే ఇస్తున్నాను నేను శుభ్రంగా. ఇంకా లోపల ఇట్లా ఇక్కడ పేపర్ లాగా ఇట్లా పొట్టు వస్తుందండి. ఇంకా పొట్టు అంతా తీసేస్తున్నా. చూడండి ఈ విధంగా శుభ్రంగా అయితే తుడిచేసిన. ఇవన్నీ తుడవాలి. ఇలా కాటన్ క్లాత్తోని తుడిచేసుకోవాలి ముక్కలన్నీ శుభ్రంగా. ముందే ఫస్ట్ టైం మనం నీళ్ళలో నానేసుకుంటాం కదా, ఇంకా కొట్టినాక అయితే నేనేం కడగనండి ముక్కలను. కాటన్ క్లాత్తో అయితే తుడిచేసుకుంటాను అంతే. ఫ్రెండ్స్, ఇక ముక్కలు అయితే వడిస్తున్నా. మంచి శుభ్రంగా తుడిచేసిన. ఇప్పుడైతే ఈ గిన్నెతో అయితే నేను కొలత పెట్టుకుంటున్నా. చూడండి గిన్నెతో కొలత. గిన్నెతోనైతే 5 గిన్నెలు పోసుకోవాలి. చూద్దాం మనకి ఎన్ని వస్తాయో. మూడు, 4 పోసిన అండి. దీంతో 5 అయింది. కొన్ని ముక్కలు మిగిలినాయి, ఇందులోనే వేసేసిన. ఈ డబ్బాతోనైతే 5 డబ్బాలు అయినాయి.
కొన్ని జీడీలు వేస్తున్నాను నేనైతే. మీరు ఇష్టం ఉంటే జీడి వేసుకొని, లేకపోతే లేదు. ఇక నేనైతే కొద్దిగా వేస్తున్నా జీడిలో. ముందుగా అయితే పసుపు వేసుకుంటానండి నేను. అయితే ఇక చిన్న గిన్నెతోనే వేస్తున్నాను పసుపు అయితే. చూడండి, గిన్నెతోనే వేసుకున్నా బోడగా. ఇప్పుడైతే నేను ఇట్లా సాల్ట్ అయితే ఇంత తీసుకున్నా అండి. ఇందులో నుంచి అయితే కొంచెం తీసి పక్కన పెడతాను నేను. 5 డబ్బాలు పోసుకున్నాం కదా, 5 డబ్బాలకైతే నేను సాల్ట్ అయితే బోడగా ఇట్లా తీసుకున్నా. ఇందులో నుంచి కొంచెం సాల్ట్ తీసేస్తాం. మొత్తం వేసుకున్నాం అనుకోండి, మనం మొత్తం ఒకేసారి వేసుకుంటే పచ్చకు పట్టేస్తుంది ఉప్పు అనేది. అందుకే నేను రోజుల తర్వాత మళ్ళీ తొక్కును కలుపుకుంటాం కదా, అప్పుడు మిగతా పడితే వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు కొద్దిగా అయితే తీసేసి పక్కన పెట్టేస్తున్నా. కొలత కొలుసుకున్న దాంట్లోకి తీసేసిన అండి నేనైతే సాల్ట్. చూడండి, నేను ఎంత వేసుకుంటున్నాను. కొంచెం తగ్గించిన వీటికి. ఇదైతే కళ్ళుప్పు కదండి, మిక్సీ పట్టుకున్నా నేను. ఇప్పుడైతే కారం వేసుకున్నాము. ఇదైతే నేను ఇంట్లోనే పట్టించుకున్న కారం అండి, కొన్న కారం అయితే కాదు. కొన్న కారం అయితే మీరు నిండా పోసుకోండి. ఇది ఇంట్లో కారం కాబట్టి నేను కొంచెం తగ్గించి పోసుకుంటున్నా, ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది. ఇది కొన్న కారం అయితే కారం తక్కువ ఉంటుంది. నేను ప్రతిసారి అయితే బయట కారం అయితే పోయాను, ఇంట్లో కారమే నేను పచ్చడి పెట్టుకుంటాను. మా సైడ్ అయితే పోసేస్తున్నా చూడండి. ఆవపిండి కూడా చూపిస్తున్నా. నేనైతే సన్న ఆవాలు ఎండబెట్టుకొని మంచిగా మిక్సీ అయితే చేసుకున్నా అండి. సన్న ఆవాలు ఘాటు ఎక్కువ ఉంటాయి. ఇంకా దొడ్డు హైబ్రిడ్ కదా, ఘాటు అనేది ఉండదు, పచ్చడి అంత టేస్ట్ రాదండి. చూడండి, ఈ విధంగా తీసుకున్నాను నేనైతే ఆవపిండి. ఇది కారపావ కదా, అందుకే ఆవపిండి ఎక్కువనే పడుతుంది ఇందులో. నేనైతే గిన్నెడు మెంతిపిండి తీసుకుంటున్నా. చూడండి, ఎక్కువ వేసుకుంటే చేదవుతుందండి, అందుకే చిన్న గిన్నెతోనే నేను ఇందులో అయితే మెంతిపిండి, జీలకర్ర అయితే కలపలేను, ఓన్లీ మెంతిపిండే. మెంతిపిండి వేసిన కదా చిన్న గిన్నెలు. ఇప్పుడైతే జీలకర్ర సపరేట్గా పట్టినా నేను. ఇప్పుడైతే జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నా. ఇది కూడా చిన్న గిన్నెడు వేస్తున్నా. చూడండి, మనకు కరెక్ట్గా కొలతలు సరిపోతాయండి. ఇప్పుడైతే ఎల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాయి. ఎల్లిపాయలు కూడా చూడండి, కప్పుతోనైతే కప్పడైనాయండి ఎల్లిపాయలు అయితే. ఎందుకంటే నేను కొంచెం పేస్ట్ చేసుకున్నా, అందుకోసమని ఇక కప్పుతోనే ఒలుచుకున్నా అండి ఎల్లిపాయలు. ఈ ఎల్లిపాయలు కప్పుతో కప్పుడైతే ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడైతే మనం చక్కగా ఇలా కలిపేసుకుందాము. పర్ఫెక్ట్ కొలత అండి, పాతకాలం పద్ధతి. మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే పెట్టేవాళ్ళు, అదే పద్ధతిలో నేను కూడా పెడుతున్నాను. ప్రతి సంవత్సరమైనా నేను ఇలాగ పెట్టుకుంటానండి, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు. కేజీ లెక్క కూడా పెడతారు. కేజీ లెక్క ఎక్కువ మందికి అర్థం కాదు కదా, అందుకోసమని నేను డబ్బాతోని కొలత అయితే చూపించిన. ఈ పచ్చకైతే ఏమంటారు, గుబ్బం అనేది చాలా ఎక్కువ ఉందండి, పుల్ల ఉంది. ఆవకాయ అదేంటి మామిడికాయ ఎంత పుల్ల ఉంటే పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది, ఖరాబ్ కాకుండా సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. మనం కాయ అనేది మంచిగా చూసుకొని వండుకోవాలి. ఎన్ని రకాలు ఉంటాయి చూడండి. నేనైతే కలిపేసిన. ఇప్పుడైతే ఆయిల్ వేడి చేసుకొని పోసుకుంటాను. నేనైతే డైరెక్ట్ పచ్చి నూనె అయితే పోయాను. మా సైడ్ అయితే ఎవ్వరు కూడా పచ్చి నూనె డైరెక్ట్ పోయారు. నేను కూడా ఎప్పుడైనా సరే నూనె ఆయిల్ కాగబెట్టుకొని చల్లారినాకనే నూనె అనేది పోసుకుంటానండి. పల్లి నూనె అయినా సరే, నువ్వుల నూనె అయినా సరే. నేనైతే ప్యూర్ పల్లి నూనె అయితే వేడి చేసి అందులో కొన్ని పోపు దినుసులు వేసి ఈ చల్లారినాక ఇందులో కలిపేసుకుందాము. ఇప్పుడైతే పక్కన పెట్టేస్తున్నా. ఇంకా ఆయిల్ కోసం అయితే బాండి పెట్టినా అండి. ఇంకా నేనైతే ఆయిల్ అయితే వేడి చేసుకుంటాను, పోపు వేసుకుంటా పచ్చళ్ళలోకి. మీకు నూనె కూడా కొలత చూపిస్తున్నా అండి. ఇది ప్యూర్ పల్లి ఆయిల్ అండి.
ఇంకా 2 డబ్బాలండి. కొంచెం తగ్గించైతే పోసుకుంటున్నాను ఇంకో డబ్బా. మొత్తం ఆయిల్ ఇది కేజీన్నర ఆయిల్ అండి. చూడండి ఫ్రెండ్స్, ప్యూర్ పల్లి ఆయిల్ అయితే ఇట్లా బురుగు వచ్చేస్తుంది. ఆయిల్ అయితే వేడవుతుంది. ఆయిల్ అయితే వేడైందండి. నేను కొద్దిగా లైట్గా వేసి చూపిస్తాను. చూడండి ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. మనం ఆయిల్ వేడైన వెంటనే పోపు దినుసులు వేసుకోవద్దు. కొద్దిగా చల్లరినాక పోపు దినుసులు వేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతే ఇంత వేడి ఆయిల్. ఇంకా మెంతులు వేసుకుంటున్నాను అండి. ఆయిల్ అయితే కొద్దిగా చల్లారింది. ఇక మెంతులు అయితే వేసుకు. ఇంకో ఒక గిన్నె జీలకర్ర అయితే వేసిన అండి. పోపుకు బాగుంటుంది జీలకర్ర. అలాగే ఆవాలు కూడా చూడండి. నువ్వులండి, పోపుకి వేసుకోవాలి నువ్వులు, పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ప్రతి ఒకసారి కలుపుకోవాలి మెల్లిగా. చూసినా గ్యాస్ ఆఫ్ చేసినాక కూడా ఇంత వేడిందో ఆయిల్. మరి మనం ఎక్కువ ఆయిల్ వేడైనప్పుడు వేసినాం అనుకోండి, పోపు అనేది మొత్తం మాడిపోతుంది. అందుకే నేను కాసేపు ఆగి పోపు అయితే వేసిన. చూడండి ఎంత బురుగులు వస్తుందో. ప్యూర్ పల్లి ఆయిల్ కదా, అందుకే బురుగులు వచ్చేస్తుంది. స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి, ఆయిల్ స్మెల్. ఈ పచ్చడికి అయితే మనము నువ్వుల ఆయిల్, పల్లి ఆయిలే పెట్టుకోవాలి, ఏ పచ్చడి పెట్టినా కానీ. చూడండి ఎక్కువ మాడిపోకుండా గోల్డ్ కలర్లో వచ్చేస్తున్నాయి ఇవైతే. ఇంకా చల్లారినాక నేను పచ్చడిలో కలిపేటప్పుడు చూపిస్తాను. చూడండి ఇదిగోండి గోల్డ్ కలర్లో వచ్చేస్తున్నాయి, మరీ మాడకుండా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే గోరువెచ్చగా ఉందండి. ఇప్పుడైతే మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలండి. వేడి వేడి ఆయిల్లో ఎల్లిగడ్డ పేస్ట్ వేయకూడదు, ఎందుకంటే మాడిపోతుంది, తొక్కు నల్లబడిపోతుంది. అందుకే నేను గోరువెచ్చగా ఉన్నప్పుడైతే పేస్ట్ను ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి మీకు కొలత వేయించిన కదా, గిన్నెడైతే వేసుకున్నాను నేను పేస్ట్ అయితే. ఇందులో అయితే అల్లం కలపలేనండి నేనైతే. అల్లము మీ ఇష్టం ఉంటే మీరు వేసుకోండి, నేనైతే అల్లం వేయట్లేదు. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను అండి లైట్గా. ఇప్పుడైతే మంచిగా మనము కలిపేసుకోవాలి ఆయిల్లో పేస్ట్ అనేది. చూడండి పోపు అయితే మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేసింది, మరి ఎక్కువ మాడకూడదు. ఈ విధంగా ఆయిల్లో మొత్తం ఈ పేస్ట్ అనేది మంచి చక్కగా కలిపేసుకోవాలి గోరువెచ్చని ఆయిల్లో. పల్లి నూనె కదా, పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఈ విధంగా కలిపేసిన. ఇంకా కొద్దిగా చల్లారినాక మనము పచ్చడిలో కలిపేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నా సరే కలపకూడదు ఆయిల్. కొద్దిసేపు అలా చల్లారినాక కలిపిస్తానండి. ఆయిల్ అయితే మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడైతే నేను పచ్చడిలో అయితే పోసుకుంటున్నాను. చూడండి ఆయిల్ అయితే చల్లారిపోయింది మొత్తము, గోరువెచ్చ కూడా లేదు, మొత్తం చల్లారింది. ఆయిల్ మొత్తం చల్లారదాకా మనం పచ్చడిలో పోయకూడదు. చూడండి నేనైతే ఫస్ట్ ఇదంతా తీసుకుంటున్నా. మనకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కూడా తీసి పక్కన పెట్టుకోవచ్చు అండి. తర్వాత మళ్ళీ 3 days నాడు కలుపుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ వేడి చేసుకున్నాం కదా, పోసేసుకోవచ్చు అలా కూడా పక్కన పెట్టుకొని. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారండి. చూడండి ఫ్రెండ్స్, నేను కొద్దిగా పోసుకుంటే కలుపుకుంటున్నాను. మొత్తం పోసేస్తున్నా. ఇదನ್ನು మంచిగా కలిపేసుకోవాలి. మేమైతే ఇలా పోపు చేసుకొని పచ్చడిగా పెట్టుకుంటామండి. మా సైడ్ ఎవరైనా సరే ఇలాగే పెట్టుకుంటారు. పోపు చేయకుండా పచ్చడి ఎవరు పెట్టారండి. పచ్చి నూనె అయితే అస్సలే వేయరు.
ఇలా వేడి చేసి చల్లన్నాక పోసుకుంటారు ఎవరైనా. మా పద్ధతిలో నేను పెట్టి చూపిస్తున్నానండి. నేను చేసిన పద్ధతి నచ్చితే కంపల్సరీ మీరు అందరూ ఈ విధంగా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూసేవారికి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మంచి ముక్కకు ఆయిల్ అంతా పట్టేలాగా కలపాలి. ఆయిల్ లేదు అని అనుకోవద్దు. 3 days తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. ఇంకా పచ్చడి అయితే జాడలో అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ బొట్టు పెట్టుకుంటున్నా. అమ్మవారు అయ్యవారితో సమానము నా దేవుడిని తలుచుకొని పెట్టుకోవాలి బొట్టు ఈ విధంగా. అలాగే నేను కూడా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పచ్చడి అంతా జాడలో నింపేస్తానండి. మనం చక్కగా కలుపుకొని ఇలా నింపేసుకోవాలి. ఇంకా నేను పక్కకు తీసిన సాల్ట్ అయితే పక్కన పెట్టేసిన. 3 days తర్వాత టేస్ట్ చూసి పడితే మొత్తం సాల్ట్ వేస్తాను. ఎందుకంటే ఎక్కువ మందికి బీపీలు ఉంటున్నాయి కదా, తగ్గించి చేసుకుంటున్నారు. ఇందులో అయితే నింపేసిన అండి. ఇందులో కూడా ఇట్లా వేసేస్తా సేమ్. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే బట్ట కడుతున్నా. ఈ విధంగా బట్ట కట్టుకోవాలి జాడుకు. చూడండి ఈ విధంగా కట్టేసుకోవాలి మంచిగా. మళ్ళీ 3 days తర్వాత మనము ఓపెన్ చేసుకొని మళ్ళీ పచ్చడి మొత్తం గిన్నెలో వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ ఇలాగే పెట్టేసుకోవాలి. మనం పచ్చడి తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2 జార్లకైతే బట్ట కట్టేసిన. 3 days తర్వాత మళ్ళీ కలిపేసి పెట్టుకుంటాను. అప్పుడు పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టు మనకు. పర్ఫెక్ట్ కొలతలతోనైతే చూపించిన అండి. మా అమ్మమ్మల తాతల కాలం నాటి పద్ధతిలోనే నేను చూపెట్టాను. ఇదే విధంగా చేసుకోండి మీరు కూడా. ఓకేనా మరి. ఇంకా పచ్చడి అయితే మనం గిన్నెలో కలిపేసుకున్నాం కదా అండి. ఇంకా లాస్ట్ అయితే అన్నం వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా మా అమ్మమ్మ అయితే లాస్ట్కి ఇలానే వేసేది. కలిపి మంచిగా ఒక ముద్ద పెట్టేది. టేస్ట్ ఎట్లా బాగుందా పచ్చడి? సూపర్ అయిందా? సాస్ బాగుందా? మా పిల్లలకైతే పచ్చడి బాగా నచ్చిందంట. పర్ఫెక్ట్ కొలతలండి ఇవైతే. మళ్ళీ 3 days తర్వాత నేనైతే పచ్చడి అనేది చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, 3 days అవుతుంది. ఇంకా పచ్చడి ఎలా ఉందో మనము మూత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇదైతే ఇందులో బేసన్ వేసి 2 పచ్చళ్ళు ఇందులో కలిపిస్తాను. చూడండి ఇది కూడా పైకి వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అంతా ఒక ఆర్డర్ వేసేస్తున్నా. ఇంకా 2 కల అయితే ఇందులో వేసేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పచ్చడి పెట్టేటప్పుడు ముందు నేను సాల్ట్ తీసి పక్కకి పెట్టినా. అది సాల్ట్ మొత్తం వేసేస్తున్నా. మనం ముందే వేసుకుంటే పచ్చడి అనేది ఉప్పు అయిపోతుంది. అందుకే నేను ఉంచిన కదా కొంచెం పక్కకి కొలతలతోని. ఇదైతే మొత్తం పడుతుంది వేసేస్తున్నా. ఎందుకంటే సాల్ట్ లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు వేసి కలిపేసి ఇంకా నింపేసి పెట్టేస్తా. ఒక చిన్న సీసాలో కూడా మిగిలితే పెట్టేసిన. అందుకే మళ్ళీ వేసేసిన. ఈ విధంగా మంచి కలిపేసుకోవాలి.
మీకు ఆయిల్ ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ పోసుకోండి. నేనైతే ఆయిల్ ఎక్కువ పోయా, మా ఇంట్లో అయితే ఆయిల్ ఎక్కువ తినరు, అందుకే కరెక్ట్ కేజీన్నర ఆయిల్ పోసుకున్నాను నేనైతే. సైడ్ అయితే ఎక్కువ ఆయిల్ ఎవరు తినరండి, మాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది. నేను చేసిన కొలతలతో అయితే పచ్చడి మాత్రం సూపర్గా అయిందండి. ఓకేనా, మరి నచ్చితే మీరు కూడా వేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వెళ్ళొస్తాను, బాయ్.